ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాదాపుగా అసలు అసెంబ్లీకి వెళ్ళట్లేదు. ప్రమాణ స్వీకారం రోజు ఒక రోజు, అలానే గవర్నర్ ప్రసంగం రోజు ఒక రోజు వెళ్ళి హంగామా చేసి జస్ట్ ప్రసంగం మధ్యలోనే ఆయన బయటకు వచ్చేయడం జరిగింది. ఆ తర్వాత ఢిల్లీ టూర్ అన్నారు, వచ్చారు, ప్రెస్ మీట్ అన్నారు, బెంగళూరు వెళ్ళారు. ఇదే సీన్. అయితే అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిల ఆయన విమర్శిస్తూనే ఉంది. అయితే దీనికి సంబంధించి వైసీపీ కూడా కౌంటర్ ఇస్తూనే ఉంది. దీనికి సంబంధించే ఈరోజు షర్మిల మరొకసారి స్పందించడం జరిగింది. ఏమాత్రం చేతకాని పిరికితనం ఉన్నటువంటి మీరు అసలు ఎలా పనికొస్తారు రాజకీయాలకి అని చెప్పి ఆమె ప్రశ్నించింది. నేను మిమ్మల్ని అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల గురించి పోరాడమని చెప్తుంటే, ప్రజల సమస్యల గురించి ప్రభుత్వాన్ని నిలదీయమని చెప్తుంటే మీరు నేను చంద్రబాబుకి కొమ్ము కాస్తున్నానని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు అసలు మీకు కనీసం మినిమం అనే నాలెడ్జ్ కూడా ఉందా లేదా? మిమ్మల్ని అసలు మ్యూజియంలో పెట్టాలి అలాంటి వాళ్ళు మీరు అని చెప్పి ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని జగన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించడం జరిగింది. మీకు అద్దంలో కూడా చంద్రబాబే కనిపిస్తూ ఉన్నట్టున్నాడు. మీ మొహాలు ఒకసారి అద్దంలో చూసుకోండి. మీకు కనీస జ్ఞానం ఉందా? రాజకీయం తెలుసా? ప్రజా సమస్యల గురించి తెలుసా? అసెంబ్లీకి వెళ్ళి పోరాటం తెలుసా? మీకు అసలు ఏమీ తెలియదు. ఒక పక్కన వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తుంటే వాటిని ధ్వంసం చేసిన చోట కూర్చుని ధర్నా చేసినటువంటి వ్యక్తిని నేను. కానీ మీరే రోజన్నా వైఎస్ఆర్ విగ్రహాల గురించి మీరు మాట్లాడారా? ఎప్పుడు కూడా మీరు మాట్లాడలేదు. గతంలో మీరు ఎన్టీఆర్ విగ్రహాలు ధ్వంసం చెయ్యబట్టే ఈరోజు వైఎస్ఆర్ విగ్రహాలని వాళ్ళు ధ్వంసం చేస్తున్నారు. గతంలో మీరు ఎన్టీఆర్ పేరు మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టినందువల్లే ఈరోజు వైఎస్ఆర్కి అవమానం జరిగింది. వీటన్నింటికి కారణం మీ పార్టీ కాదా? మీరు అధికారంలోకి వచ్చాక చేసినటువంటి పనులు కాదా అని చెప్పి ఆమె ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్ ఎప్పుడో వెళ్ళిపోయాడని, ప్రస్తుతం ఉన్నటువంటి వైఎస్ఆర్కి ఎగ్జాంపుల్ ఏంటంటే వై అంటే వైవి సుబ్బారెడ్డి, అలానే ఎస్ అంటే విజయసాయిరెడ్డి, ఆర్ అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వీళ్ళే ప్రజెంట్ వైఎస్ఆర్సీపీలో ఉన్నారు తప్ప అసలు వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్ ఎప్పుడో వెళ్ళిపోయాడని, జగన్ చేతగానితనం పిరికితనం వల్లే ఈరోజు ఏపీ ఈ విధంగా తయారైందని ఆయన వచ్చి ఇప్పటికైనా అసెంబ్లీకి వెళ్ళి ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీయాలని, ఒక ప్రతిపక్షానికి ఇంకో ప్రతిపక్షం నిలదీయకూడదు, క్వశ్చన్ చేయకూడదు అనేటువంటిది ఎక్కడా లేదని, తప్పు చేస్తే ఏ పార్టీనైనా ఎవరినైనా ప్రశ్నించేటువంటి హక్కు తనకుంది అని చెప్పి ఆమె మరొకసారి స్పష్టం చేయడం జరిగింది.